ఎవరు ఏమి చేయలేదు. కరోనా టైంలో కూడా మాకు 25 కిలోల బియ్యము, కూరగాయలు, రేషన్, ఉప్పు, కారం అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు కూడా మాకు ఈ పదవి అయిపోతున్నందుకు మాకు ఇంత సంతోషంగా సౌమానం చేసినందుకు చాలా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను. నమస్తే. ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. పటాన్చెరు నియోజకవర్గంలో మున్సిపల్ పాలక వర్గాల సమయం ముగియటంతో ఆత్మీయ సమావేశాలు సాధారణంగా అన్ని చోట్ల జరిగినాయి. పటాన్చెరు నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి: అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం. కానీ వినూత్నంగా ఈ 3 మున్సిపాలిటీల్లో ఏ ఒక్క కౌన్సిలర్ ఇండివిజువల్గా తమ వార్డు కోసం కష్టపడిన అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి, మీడియా మిత్రులకి పిలిచి సన్మానం చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం మాత్రం బొల్లారం మున్సిపాలిటీలోనే జరిగింది. అది కూడా గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ విషయం చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనతో పాటు సుజాత గారు ఉన్నారు. బాలాజీ నగర్కి సంబంధించిన సభ్యులంతా ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేయండి. చాలా మంచి కార్యక్రమం, మమ్మల్ని కూడా సన్మానించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అన్ని మున్సిపాలిటీలు మేము తిరుగుతాము. ఇండివిజువల్గా ఒక కౌన్సిలర్ ఇంత ఖర్చు పెట్టుకొని మీకోసం పనిచేసి మీకు అందుబాటులో ఉన్న అధికారులకి, సిబ్బందికి సన్మానం చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. మేము 6వ వార్డు కౌన్సిలర్ అధికారంలో ఉన్నప్పుడే చేద్దాం అనుకున్నాము ఈ కార్యక్రమము. కాకపోతే ఒక 2-3 రోజుల్లో డిస్టర్బెన్స్ వచ్చింది. మాకు సన్మానం చేయడం, అందులో 26 జనవరి రావడం, అందులో అన్ని ఒక పండగ రావడం, అట్లా రావడంతో కొంచెం మాకు డిస్టర్బెన్స్ అయింది. కాకపోతే మాకు పదవి అయిపోయిన తర్వాత చేస్తే ఏమవుతుంది, పదవి అయిపోయిన తర్వాత చేస్తేనే బాగుంటుందని కూడా మేము ఒకసారి ఆలోచించాము. అందుకు మున్సిపల్ కార్మికులు కానీ, సిబ్బంది కానీ, మీడియా మిత్రులు కానీ, పత్రికా విలేకరులు కానీ మేము మా ఆహ్వానం మేరకు మేము పిలుపునివ్వడంతో వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఒక 3-4 గంటలు, మేము 2 గంటల్లో అయిపోతుంది ఈ కార్యక్రమం అనుకున్నాము. కానీ ఒక 3-4 గంటలు వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది మా కోసం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం మా 6వ వార్డు ప్రజలు, మెయిన్ యూత్ కూడా మాకు వాళ్ళ సహకారం ఎప్పటికీ ఉంటుంది. ఇక ముందు ఈరోజు కూడా ఇంకా కొంచెం ఉత్సాహంతో వాళ్ళు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మా తరపున, వార్డు ప్రజల తరపున, మున్సిపల్ సిబ్బందికి కానీ అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గుండ్ల మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. రాచిచ్చ అంటే బాగా గుర్తుపడతారు అందరూ. కొంత ఖర్చుతో కూడుకున్న విషయం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లకి ప్రధానంగా ఉండే అధికారులు సన్మానం చేశారు. పారిశుద్ధ్య సిబ్బందికి ఇట్లాంటి సత్కార కార్యక్రమం అనేది స్పెషల్గా ఎవరూ చేయలేదు. బహుశా చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా పారిశుద్ధ్య సిబ్బందిని పిలిచి, ఆ కార్మికులను పిలిచి మీ చేతులతో మీరు సన్మానం చేసి వాళ్ళతో ఈరోజు ఒక సమ్మేళనం నిర్వహించారు. ఎందుకు వచ్చింది ఆలోచన చేయాలని? ఇప్పుడు మన ఇంట్లో మనం తల్లిదండ్రులకి చూడని రోజులు ఈ రోజుల్లో ఉన్నాయి. విధానం కానీ మన లెక్క కానీ వేరే విధానంగా ఆలోచిస్తాను నేను. ప్రతిదీ డిఫరెంట్ ఆలోచన ఉంటుంది నాది. దానికి నాకు వెనక బ్యాక్ సపోర్ట్ అనేది మా పిల్లలు. రెండవది ఏంటంటే పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు, ఆఫీసర్సు. మనం ఎలా ఆలోచిస్తే దానికి తగ్గట్టు సలహాలు ఇచ్చేటోళ్ళు నాకు బ్యాక్ బోన్గా ఉన్నారు కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతున్నా. అంటే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. సరే, కౌన్సిల్ సమయం అయిపోయింది, సుజాత గారు తాజా మాజీ అయిపోయారు. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం వల్ల కొంత బడ్డనే అనుకోవచ్చు. ఆ షీల్డ్ కానివ్వండి, సిబ్బంది కూడా చాలా పెరిగిపోయారు. బొల్లారం మున్సిపాలిటీలో ప్రతి ఒక్కళ్ళకి మీ గుర్తుగా, వాళ్ళు చేసిన సేవలకు గుర్తుగా ఒక షీల్డ్ ఇచ్చి పంపించారు. అంత పెద్ద ప్రాసెస్ కదా, కొంత ఖర్చు నెత్తి మీద పెట్టుకున్నట్టే. పదవి అయిపోయినా కూడా. పదవి ఉన్నా లేకున్నా నేను ఒకే తీరు ఉంటా తమ్ముడు. పదవికి మనం చేసేదానికి సంబంధం లేదు. మనం ఇప్పుడు 5 సంవత్సరాలు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ ఏకగ్రీవంగా ఎన్నుకున్నాను అంటే నేను దానికి వ్యక్తిని కరెక్టా కాదా అనేది మా వార్డు ప్రజలకు తెలుసు. ముఖ్యంగా ఏంటంటే 6వ వార్డు ప్రజలను 100% మెచ్చుకోవాలి. నేను ఏది చేసినా నా వెంబడి ఉన్నారు. నన్ను ఎంత తిప్పలు పెట్టినా నా వెంబడి ఉన్నారు. వేరే రకంగా రాజకీయంగా మస్తు తిప్పలు పెట్టారు, మస్తు రకాలు చేశారు నన్ను కూడా. సరే, దాన్ని అన్నీ పక్కకు పెట్టినా అది ఇప్పుడు అవసరం లేని మ్యాటరు. అయినా నన్ను కాదని నన్ను వదులుకొని పోలేరు. అది నా మీద అభిమానం. అది అంటే ఈ 6వ వార్డుకి సంబంధించి కౌన్సిలర్గా మీకు అవకాశం ఇచ్చారు మీ ప్రజలు. ఈ 5 ఏళ్లలో ఏం చేయగలిగారు ఈ వార్డుకి?
80% కంప్లీట్ వర్క్ చేసిన నేను, ఇంచుమించు 80, తక్కువేం కాదు. నేను వచ్చిన తర్వాత యూజీడీ వర్క్లు అనేది ఒక్కటి కూడా లేకుండా కంప్లీట్ చేశాను. సీసీ రోడ్లు, వాటర్ కనెక్షన్లు, సీసీ రోడ్లు కొంచెం ఉన్నాయి, ఎక్కువ అంటే ఇంకొక 50 లక్షలు పెడితే అది మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆ 50 లక్షలు కూడా నాకు పడక కొన్ని రోజులు ఆపాల్సి వచ్చింది. ₹1 పెడితే అది బ్యాక్ వెళ్ళిపోయినాయి. అందులో నన్ను బదలాం చేయాలని చెప్పి చాలా ట్రై చేశారు. ఆ ట్రై చేసినా నాకు శక్తి ఉన్నది కాబట్టి నేను ఎవరితోటైనా కొట్లాడగలుగుతా డెవలప్మెంట్ కోసం, కాబట్టి నేను కొట్లాడి తెచ్చుకోగలిగిన, ప్రజల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నా. నాది నేను చెప్పుకోవడం అని కాదు, ప్రజలు కూడా చెప్తారు మీకు. అలాంటి దాంట్లో డెవలప్మెంట్ విషయంలో ఎవరైనా సరే నేను పార్టీలకు అతీతంగా కొట్లాడడానికి నేను రెడీ. వేరే రకంగా ఎవరు పర్సనల్ అలా 5 సంవత్సరాలు ఉన్నాం, మనకు సహకరించకపోయినా అధికారులు కానీ, తోటి కౌన్సిలర్లు కానీ, మా తోటి కౌన్సిలర్లు కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డా మనకు మాత్రం సహకరించారు ప్రతి ఒక్కరు. వాళ్ళకు నేను ఏం చేసినా అనేది వాళ్ళకు తెలుసు, నా ఎంబడున్న పిల్లలకు తెలుసు నేను ఏం చేస్తానని. నేనేం రూపాయి సంపాదించుకున్నాను కదా, నా జేబు నుంచి పెట్టుకునేటే తప్ప నేను ఏదో మంచి కార్యక్రమం చేయాలనుకుంటాను. దానికి సహకరించేటోళ్ళు కావాలి. మెయిన్ పైసలు కోట్ల రూపాయలు ఉండేటోళ్ళు ఉంటారు, కానీ బిచ్చమేని కూడా సరిపోరాలు. ఆ కోట్లు ఉంటే ఏం చేస్తారు? రేపు పొద్దుగాల పోతే ప్రతి ఒక్కరిని చిల్లరే చల్లుతారు తప్పితే నోట్లు అయితే చల్లరు. రేపు పొద్దుగాల నాకు ఉన్నది అంతే అనుకుని నేను అదే చేస్తాను. నేను కష్టపడి సొమ్మ పెడుతున్నా తప్పితే నేను వాళ్ళ లెక్కలు వీళ్ళ లెక్కలు డాగులేసి అక్కడ ఇక్కడ దోసుకొచ్చి పెడతలేను నేను. అది నాకు తెలుసు, నా ఎంబడి ఉండే పిల్లలకు తెలుసు, మీ అసలు మీడియా మిత్రులకు కూడా తెలుసు. 24 గంటలు నా ఎంబడి ఉన్న ప్రతి ఒక్కరికి నా వ్యక్తిత్వం ఏందో మీరు చూసారు కాబట్టి మీకే చెప్పాలి, నేను కాదు చెప్పడం అనేది. చాలామంది పారిశుద్ధ్య కార్మికులు చాలా చక్కగా సంతోషంగా ఈరోజు ఈ సమ్మేళనంలో పాల్గొని వాళ్ళు వెళ్ళారు. ఈవెన్ ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ ఎంతో సహకరించాడు మీకు. మీరు చాలాసార్లు నా దగ్గర కూడా గుర్తు చేశారు. ఎట్లా వీళ్ళందరి సహకారం మరువలేంది, ఏం చెప్తారు? బొల్లారం మొట్టమొదట మున్సిపల్ అయినాక ఒక 1 year దాకా ఎలక్షన్లు కూడా కాలే. ఆ రోజు ఆయన మున్సిపల్ అయినాక సంతోష్ కుమార్ సార్ అని కమిషనర్ ఉండే, ఆయన ఉన్నప్పుడు వీళ్ళందరూ కొత్తగా అపార్ట్మెంట్ అయ్యారు మన మున్సిపాలిటీకి. ఇంతమంది ఉన్నారు బొల్లారంలో, రాజకీయ నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ వాళ్ళు నాకు నా వెన్నంటే ఉన్నారు. నేను ఏది చెప్పినా నాకు వాళ్ళు సహకరించారు, నేను కూడా వాళ్ళకి సహకరించాను. 1 year ఎలక్షన్ కాకముందుకు నేను కూడా కౌన్సిలర్ గెలవక ముందుకే 1 year మున్సిపల్లో నాకు వాళ్ళు సహకరించిన వాళ్ళు కాబట్టి ప్రతిదీ నేను వాళ్ళను ఎంచుకుంటా. నేను మంచి సలహాలు అడుగుతా, వాళ్ళకు కూడా సలహాలు ఇస్తా. ఇప్పుడు నా దగ్గర ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళని దూరం చేయాలనే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఆఫీసర్స్ కూడా ఉన్నారు. కానీ ఈరోజు ఏం జరిగింది? ఎవరు లేనిది, ఎవరు చేయలేనిది మనం చూపించినాము. అంటే ఇప్పుడు మున్సిపల్లో కౌన్సిలర్లకు 4 అద్దాల మధ్యలో పెట్టుకొని పారిశుద్ధ్య కార్మికులు మేమైతే పోయి రోడ్డు ఊడలేం కదా. ఈ 5 సంవత్సరాలు ఉడిచింది వాళ్ళే కదా. కరోనాలో చనిపోతే మనుషులను తీసింది వాళ్ళే, చెర్లలో పడిపోతే తీసింది వాళ్ళే. వాళ్ళని ఏం గుర్తించారు మీరు? 5 సంవత్సరాలు పాలకవర్గం అంతా ఉన్నది కదా, పాలకవర్గం ఎందుకు గుర్తించలే? వాళ్ళని ఎందుకు పెట్టలేరు ఇలా? అది మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిందే తప్ప నాకు రాదు. నాకు శాతనైనది నేను చేస్తున్నాను. అంటే మొన్న ఏదైతే కౌన్సిలర్లకి సన్మానం జరిగింది, ఇంటర్నల్ మీటింగ్ లాగా జరిగింది, దాన్ని ఉద్దేశించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఆ కార్యక్రమం గురించేనా చెప్పదలుచుకుంది? ఇప్పుడు 22 మంది కౌన్సిలర్లు ఉన్నాము. 22 మంది ప్రతి ఒక్కరం మనం పారిశుద్ధ్య కార్మికులకే పని చెప్పినాం, ఆఫీసర్స్కే పని చెప్పినాం. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా చెయ్యమన్నాం కదా. మీరు 4 గోడల మధ్యలో పెట్టుకొని మీరు అద్దాలలో శాల్వలు కప్పుకొని బయటకు వెళ్ళి ఆహా అంటే అయిపోయిందా? మీరు పారిశుద్ధ్య కార్మికులకు ఏం గుర్తించారని? మీరు రాజకీయం చేసేటప్పుడు చేయాలి. రాజకీయమే, వ్యక్తిత్వాన్ని ఎందుకు కూడా కొట్టుకుంటారు అర్థమవుతలేదు నాకు. ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి. సరే, గతంలో కూడా కౌన్సిలర్ కాకముందు మీరు చాలా కార్యక్రమాలు చేశారు. బహుశా పేపర్లలోనో లేకపోతే మీడియాలో రాకపోవచ్చు, సోషల్ మీడియాలో పెట్టుకోకపోవచ్చు. మొన్న ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, గుమ్మడిదల ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక మాదిగ బిడ్డ నాతో చెప్తూ ఉన్నాడు, ఒకానొక సందర్భంలో ఆ డప్పులన్నీ కొని మాదిగ బిడ్డలకు మీరు ఇచ్చారని చెప్పి, కరోనా సమయంలో ఫుడ్ ప్యాకెట్స్ ఆ కళాకారులకు పంపించారని చెప్పి ఒక సందర్భం వచ్చి ఆయన నాతో చెప్పిన మాట. ఇచ్చాను. వాళ్ళకు సోదరులకు డప్పులు అంటే బొల్లారంలో కూడా ఇచ్చాను, దోమడుగులో కూడా ఇచ్చాను. కొన్ని తవలుతాను. ఇప్పుడు మనకు పాసిబిలిటీ మనల్ని అడిగిరు అనుకో, అది నేను కాదనలేను. నాకు చేతనైన సాయం చేస్తాను. మొత్తానికి నేను మొత్తం మీద వేసుకొని పోతానంటలే. మన కెపాసిటీ ఎంత, మనం ఎంతున్నాం, మనల్ని అడిగిరు, మనల్ని అడిగిన కోరిక మనతో అవుతుందంటే అవుతుందని చెప్తాను, లేదు అంటే కాదని చెప్తాను. అది అయ్యింది కాబట్టి చేశాను. కరోనాల పరిస్థితి అయితే ఇక మీకు అందరికి తెలిసిందే, నేను చెప్పాల్సింది అవసరమే లేదు మీకు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఉంటుంది. కరోనా చేసింది ఇప్పుడు నీకు ఆల్రెడీ పారిశుద్ధ్య కార్మికులు చెప్పారు కదా, విలేజ్లో మీకు అందరికి తెలిసిన విషయమే కదా ఏం చేసిన అనేది. అంతే.
అంటే కొంత రాజకీయాల్లో ముక్కుసూటితనం పనికిరాదు, అతి మంచితనం కూడా పనికిరాదు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మీ శ్రేయోభిలాషులు కూడా అదే చెప్తూ ఉన్నారు. రాజు చిచ్చా సంపాదించకపోగా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం ఆయన బాగా నష్టపోతున్నాడు కదా అని చెప్పి ఒక సలహా ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఈ కార్యక్రమానికి కూడా ఎంతో కొంత ఖర్చు అయ్యే ఉంటుంది. ఎందుకంటే భోజనాలే కానివ్వండి, అందరికీ శాలువాలు, ఆ షీల్డ్లు, ఈ ప్లేసు ఎందుకు పోడగొట్టుకుంటూ ఉన్నారు రోజు రోజుకి? ఇప్పుడు మన దగ్గర ఒక పారిశుద్ధ కార్మికుడు చనిపోయాడు. ఆ రోజు నేను పార్టీలు ఉన్నాను కొంచెం వెనుకకుండా అయినా కానీ డేరుగా పోయి మళ్ళీ వెళ్ళేవాడు, కొట్లాడినాం, చేసినాం, మాట్లాడినాం. మీరు ఆ కార్మికునికి పని చెప్పిన నాయకుడన్నా పిలిచి మొన్న మీరు విడుకోల సభ పెట్టారు, ఏమన్నా చేసిరా? అది ఊహకు అందిందా? ఏమన్నా మీకు చేయలేందా? మీతో చేతగాందా? మీరు జేబులోకి వెళ్ళి డబ్బులు కొనుక్కొడితే వాళ్ళకి 10,000 20,000 ఇస్తారు. ఎందుకు వేయలేకపోయారు? మీకు గౌరవంగా, మీకు గౌరవప్రదంగా ఉండు కదా 22 మందికి ఉండనా లేదా? మీరు చెప్పండి. అది చేస్తే ఎంత బాగుంటుంది? 1000 ఈయనండి, 10,000 వేయమనంటే 1,000 రూపాయలు ఈయనంటారు. అది మీకు మంచితనమే కదా. అది ఎందుకు కోల్పోతున్నారు రాజకీయంగా? అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా మనం చేసేది. నేను లాస్ అవుతా ఏడిదే ముందు నేను నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను. మా పిల్లలు వాళ్ళకి ఖర్చు పెట్టినదో గీళ్ళకి పెట్టిన అనుకుంటా, తప్పేముందాడు? ఇట్లా పొలిటికల్గా సరే మాజీ కౌన్సిలర్ అని ఒక బిరుదు అయితే మిగిలింది. మీ వార్డుకి సంబంధించి ఎంతో కొంత మీరు ఆ పదవికి తగ్గట్టుగా చేయగలిగారు. రేపు రాబోయే రోజుల్లో ఇది అప్గ్రేడ్ అవ్వబోతుంది అంటూ ఉన్నారు. ఒకవేళ అప్గ్రేడ్ అయితే కార్పొరేటర్ సీట్లు 2 రావచ్చు, 3 రావచ్చు. రాజకీయంగా ఏమన్నా ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా గుండ్ల మహేందర్ రెడ్డి గారు? ఇప్పుడు నేను పార్టీలో ఉన్నా, పార్టీ ఎవరిని నిర్ణయిస్తే చేయాల్సి వస్తుంది. నాకు రాలేదనుకో, నేను ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అయినా సరే టికెట్ తెచ్చుకుంటా, లేకపోతే ఇండిపెండెంట్గా చేస్తే నిలబడతా. దానికి బ్యాక్ వేయడం సమస్య లేదు, 100% నిలబడతా. జనరల్ లేడీ రాని, జనరల్ రాని, దేనికైనా రెడీ. పోటీ లేదనేది సమస్య లేదు. కొంతమంది చెప్పుకుంటారు అట్లా అని పని అయిపోయింది, వాడు కార్లు అమ్ముకుండు, మదెంబడి తిరిగిండు, నాశనం అయిపోయాడు అనుకొని నా టైం వచ్చినప్పుడు నేను సంపాదించుకుంటా. ఇప్పుడు అనుకున్నంత కావచ్చు, ఎవరి దిక్కెళ్ళి ఖరాబ్ అయినా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మనం చెప్పాల్సినంత అవసరం లేదు. సరే నన్ను కావాలనుకొని చెడగొడితే వాళ్ళు చెడిపోకపోతే చూడు, నన్ను నా మీద కక్ష చూపిస్తే నేను డైరెక్ట్గా కక్ష ఏం చూపించాను. నాకు అవసరం లేదు మేడం. నా టైం వచ్చినప్పుడు నేను కూడా చెప్పుకోగలుగుతా కదా. ఇట్లా నీలం మధు గారి మనిషి అని ఒక ముద్ర అయితే పడింది. ఎందుకంటే నీలం మధు కోసం కొట్లాడారు, పని చేశారు, ఓట్లు కూడా వేయించగలిగారు. రేపు అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి నీలం మధునో లేకపోతే ఇంకొకళ్ళని గట్టిగా అడిగే ప్రయత్నం ఏమైనా ఉండబోతూ ఉందా? ఇప్పుడు నేను 25 years ఉన్నా బాలెడన్న దగ్గర. వాళ్ళకు నా గురించి తెలుసు, నేను నా పట్టెట్లుంటా అనేది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దగ్గర మదన్ నెంబర్ తిరగబట్టి ఆయనకు తెలుసున్నది. నేను ఒకసారి ఉన్నా అంటే అక్కడిక్కడ డ్రామాలు ఆడటం కాను, డబల్ గేమ్ ఆడటం కాను. వాళ్ళ మీద నా మీద వాళ్ళకు గౌరవం ఉంటే నాకు చేస్తారు. నేను 25 సంవత్సరాలు నీ దగ్గర కష్టపడుతూ నువ్వు ఈరోజు నేను కౌన్సిలర్ చేసినావు, నేను ఒప్పుకుంటున్నది నువ్వు చేసినావు అని. రేపు నాకు ఇప్పుడు నిన్ను కాదనుకొని బయటకు పోయినా అనుకో, నువ్వు నన్ను మీద విమర్శించలేవు, లేకపోతే ఏదో అన్నావు, నేను కొట్లాడిపోయినామని నేను అంటలేను. నాకు పార్టీకి కొంచెం ఇబ్బంది ఉండే కాబట్టి నాకు ఎమ్మెల్యేకు నాకు వాడక ఏదో రకంగా తెలిసి మాకు మధ్యలో డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అది అయ్యింది, దూరం జరిగినాం. కానీ రిటర్న్ బ్యాక్ అనేది ఉల్టాపల్ట ఉండదు. నాకు అక్కడిక్కడ తిరగాలనేది ఉండదు. ఫస్ట్ బాలెడని నమ్మినాం, చేసినాం. ఇప్పుడు మదనని నమ్మినాం, చేస్తున్నాం. అది ఏడికైనా తెగించేదాకైనా రెడీ, చేసుకోవడానికి రెడీ, దేనికైనా రెడీ. ఆ విషయంలో వెనక జరిగేది లేదు. వాళ్ళు ఇస్తే గౌరవప్రదంగా మనకి ఇస్తే చేస్తాం, లేదు అనుకుంటే మనం చూసుకుంటాం, దానికి ఏం లేదు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మొన్న మీ వార్డులో కూడా వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొబ్బరికాయలు కొట్టారు. గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మీరు స్వాగతిస్తూ ఉన్నారా వ్యక్తిగతంగా? అది పార్టీకి సంబంధం. పార్టీలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేనే కాదని నేను అంటలేను. నాకు ఆయనకు డిస్టర్బెన్స్ ఏంది? నేను ఆయన జాగలేం పంచుకుంటలేం కదా. నేను చేయలేదు ఎందుకని నేను ముందంటే నీ మీడియా ముఖంగానే నేను అడిగిన. చేయలేరు కాబట్టి ఆయనకు మా మీద కొంచెం కక్ష, అంతకంటే ఎక్కువేముంది. వర్కులు ఎందుకు చేయలేవు, నువ్వు 10 సంవత్సరాలు నువ్వు ఎందుకు చేయలేవు అని అడిగిన. ఇప్పుడు పార్టీలోకి వచ్చాడు, మేమేమన్నా మా పార్టీకి మేము బదలం చేసుకున్నట్టు అవుతుంది. దానికి మనం చెప్పడానికి ఇప్పుడు వీల్లేదు. ఎట్లా చెప్తాం చెప్పమని? అధిష్టానం తీసుకున్నప్పుడు మనం ఎంత దాంట్లో, అందులో మనం చిన్న గోరంతా కూడా కాదు, అది పెద్ద సముద్రం కాంగ్రెస్ అంటేనే. అందులో ఇప్పుడు ఎమ్మెల్యేను మన పార్టీలోకి వచ్చినాక మనం విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. చివరిగా మిమ్మల్ని
కేవలం బొల్లారం మున్సిపాలిటీ కాదు, జిన్నారం వ్యాప్తంగా, గుమ్మడిదల వ్యాప్తంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పలానా రాజు చిచ్చా బొల్లారంలో ఉంటాడు అని చెప్పి అందరూ గుర్తుపడతారు. మీకు మీ బాలాజీ నగర్ ప్రజలే కానివ్వండి, బొల్లారం ప్రజలు చాలా సహకరించారనుకోవచ్చు. ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నారంటే కొంత ప్రజల సహకారం కూడా ఉంటుంది. ఏమైనా బొల్లారం ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా రాబోయే భవిష్యత్తును ఉద్దేశించి? మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతా. నేను కూడా 25 సంవత్సరాలు ఇప్పుడు ఆయన ఎమ్మడు ఉన్నా, పెద్ద మనిషి ఎమ్మడు ఉన్నా అని చెప్తున్నా. అంటే నేను 25 సంవత్సరాలు వాళ్ళకి ఎంత కష్టం చేసినో వాళ్ళకు తెలుసు. వాళ్ళు నాకు బీఫామ్ ఇచ్చి నన్ను ఒడగొట్టారు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీగా బీఫామ్ ఇచ్చేసి నన్ను ఒడగొట్టారు కావాల్సుకొని. అప్పుడు నాకు బాధ అనిపించలేదా? ఇప్పుడు మనం ఏదో మస్తు మంది చెప్పుకుంటారు, కానీ నాకు కూడా బాధ అనిపించింది కదా. ఇప్పుడు నేను కూడా చూసుకోవాలి కదా, ఆ రకంగానే చూసుకుంటున్నా. అట్లేం లేదు. బొల్లారంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక గుర్తింపు అనేది మాత్రం 100% వాళ్ళదే, అందులో తప్పు పట్టదు. ఇన్ని రోజులు నీ దగ్గర సర్వీస్ చేసినా వాళ్ళ మా చిన్నాయన అని చెప్పుకోరు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన ఫస్ట్ 2002లో ఎంపీపీ అయినప్పటి నుంచి నేను ఎంబడున్నా. ఉమ్మడి మండలంలో ప్రతి లీడర్ నన్ను తెలుసు, పాత నుంచి కొత్త దాకా అందరు నన్ను గుర్తుపడతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ మాట చెప్తారు, చిచ్చా అని పిలుస్తారు. షూర్గా ఈరోజు కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు బాలాజీ నగర్ కుర్రోళ్ళు. మామూలుగా అయితే చాలామంది కనిపిస్తారు ఈ ప్రోగ్రామ్కి తగ్గట్టు కొంతమందే వచ్చి బాగా ఆర్గనైజ్ చేయగలిగారు. వీళ్ళ రుణం ఏమి ఇచ్చినా తీర్చుకోలేము మనం. డబ్బులు చాలామంది లీడర్లు ఉండే కుర్రోళ్ళకి ఇవ్వచ్చు, కానీ వీళ్ళందరూ ఇంత జెన్యున్గా పనిచేస్తున్నారంటే ఏ జన్మలో ఉన్న రుణమో అనుకోవచ్చు. అది 100%. అందరూ డబ్బులకే చేయరు కదా తమ్ముడు, వ్యక్తిని చూసి వస్తున్నారనే చెప్తున్నాను నేను. ఏ రకంగా నేను అట్లా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలంటే ఎంతమంది? ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న రాజకీయ నాయకుల దగ్గర 10 మంది లేరు. ఎందుకు లేరు? మనం వాళ్ళకు అవసరానికి నేను నిలబడతా, ఆపత్తికి నిలబడతా, ప్రతిదానికి నేను వెనక సపోర్ట్ ఉంటా, మంచికి చెడుకు. కాబట్టి నా ఎమ్మడు ఉంటారు అంతే. నేను ఏదో పైసలు ఇచ్చి కొంటలే, ఇంకా వేరే ఏదో చేస్తలేను. దానికి వాళ్ళకు తెలుసు, నాకు తెలుసు. ఆపత్తికి మాత్రం 100% నిలబడుతుంది. అదొక్కటైతే ఉన్నది. అంతకంటే నేనేమో వాళ్ళకేం బెల్లం పెట్టలేను, లేకపోతే ఇంకేం చేయలేను. ఉన్న విషయం చెప్తున్నా. అదో నన్ను కాదు, వాళ్ళని అడగని చెప్తారు. చాలా మంచి కార్యక్రమం చేపట్టారు ఇవాళ. మున్సిపల్ సిబ్బందే కానివ్వండి, అందరూ కార్మికులు అంటూ ఉంటాం. వాళ్ళ కళ్ళలో ఆనందం ఏ రకంగా ఉందనేది మీరు మీ కళ్ళతో చూసారు, ఎట్లా అనిపించింది? నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. మేము చిచ్చాకి చెప్పడం జరిగింది, చిచ్చా ఇలాంటి కార్యక్రమం చేద్దామని ఆల్రెడీ మాకు నిన్న నైటే చెప్పడం జరిగింది. సంతోషంగా అనిపించింది. ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఇలాంటి. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు పొద్దున లేస్తే వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు, రోడ్ల మీద ఉంటారు, రోడ్లు ఊడ్చుతారు, వాళ్ళకి ఎవరు గుర్తింపు ఇవ్వరు. అలాంటి మా ఇంత చిచ్చా చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అది ఊహించారు ఈ ప్రోగ్రాము. రాచిచ్చా అన్నీ అరేంజ్ చేసినా మీరు దగ్గరుండి చేశారు ఈరోజు. ఇప్పుడు ఎట్లుంటుందంటే చిచ్చ ఏది చెప్పినా మేము కాదనుకుని ఉంటాము. చిచ్చ నైట్ మాకు అందరికీ గ్యాదర్ చేసి ఇలాంటి మంచి కార్యక్రమం చేద్దామంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ పనులు మానేసుకొని ఇక్కడికి వచ్చి అందరూ కూడా సహకరించి చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇప్పుడు ఎట్లా అంటే మున్సిపల్ సిబ్బంది వాళ్ళని ఎవరు కూడా గుర్తించరు. కాకపోతే వాళ్ళు లేకపోతే మాత్రం మన మున్సిపాలిటీ అనేది నీట్నెస్గా ఉండదు, క్లీన్గా ఉండదు. ఎవరిది వాళ్ళు అనుకొని రాజకీయ నాయకులు ఎట్లా అంటే వాళ్ళు చూసుకుంటారు. ఇట్లా మున్సిపల్ సిబ్బందికి ఇంత మంచిగా గౌరవవందనంగా సన్మానం చేయడం అంటే అది మంచి కార్యక్రమము. మున్సిపల్ సిబ్బంది సన్మాన సత్కారాన్ని విజయవంతం చేసిన మున్సిపల్ సిబ్బందికి, అలాగే మీడియా మిత్రులకు, అలాగే లైన్మ్యాన్ ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అధికారం ఉన్నా లేకున్నా, పదవి ఉన్నా లేకున్నా, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది చిచ్చా. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత గారు. మీడియా వాళ్ళని గుర్తించారు. అట్లనే ఒక విషయాన్ని మీరు గమనించారో లేదో, చాలామంది అనుకుంటున్నారు అసలు బొల్లారం మున్సిపాలిటీలో ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారా, ఇంతమంది సిబ్బంది ఉన్నారా అని చెప్పి. వాళ్ళందరినీ గ్యాదర్ చేయగలిగారు. ఈవెన్ పంపులు తిప్పే నీళ్లు వదిలే వాళ్ళందరూ కూడా వచ్చారు. రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి మీరు ఇలాంటి కార్యక్రమం పెట్టడం నిజంగా చాలా రేర్గా చూస్తూ ఉన్నాం మేము కూడా. రాబోయే రోజుల్లో మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి న్యూస్ సెక్షన్ కోరుకుంటారు. నిజానికి నేను కౌన్సిలర్గా ఒక 5 years ఉన్నాను, కానీ ఇంతమంది సిబ్బంది, ఇంతమంది మెంబర్స్ ఉన్నారని నాకు కూడా తెలియదు ఇంతవరకు. లైవ్లో మాత్రం ఈరోజే మొత్తం అందరినీ చూసిన. మామూలుగా వర్క్లో ఫీల్డ్లో వచ్చినప్పుడైతే కొంతమందినే చూడగలిగిన.
సో రాబోయే రోజుల్లో మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి 16 కూడా కోరుకుంటూ ఉందన్న. ఇట్లానే బాలాజీ నగర్లో మీ సేవలన్నీ కొనసాగినాయి. రాబోయే రోజుల్లో బొల్లారం వ్యాప్తంగా మీ సేవలు ఉండాలని చెప్పి కూడా న్యూస్ 16 కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీలో ఒక అద్భుత కార్యక్రమాన్ని తాజా మాజీ కౌన్సిలర్ గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి నిర్వహించారు. చాలా వందల కోట్లు ఉన్న నాయకులు ఉన్నారు ఈ 3 మున్సిపాలిటీల్లో. ఎంతసేపటికి కౌన్సిలర్లకి అధికారులు సన్మానాలు చేయడం, అధికారులకు కౌన్సిలర్లు సన్మానాలు చేయడమే జరిగింది. ఇక అమీన్పూర్ లాంటి మున్సిపాలిటీలో అయితే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వచ్చి కౌన్సిలర్లను ముందు కూర్చోబెట్టుకుని సన్మానాలు చేశారు. కానీ బొల్లారం మున్సిపాలిటీలో మాత్రం నిజంగా 5 ఏళ్ళు కష్టపడి పనిచేసిన పారిశుద్ధ్య సిబ్బందే కానివ్వండి, కార్మికులే కానివ్వండి, చివరికి కంప్యూటర్ ఆపరేటర్లను, నీళ్లు వదిలే ఆ లైన్మెన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి, బిల్ కలెక్టర్లని అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ జమ చేసి వాళ్ళకి భోజనం పెట్టి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి రాజు చిచ్చా అనే వ్యక్తి, గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి భవిష్యత్ ఏ విధంగా ఉంటుందనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ భవితవ్యం ఏంటి, అసలు వాళ్ళు ఎట్లాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది కొంత భవిష్యత్ నిర్ణయించాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16 బొల్లారం మున్సిపాలిటీ నుంచి.